గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో, ఎవరు? చిన్న, నేను డాక్టర్ అంకుల్ని. అంకుల్, హవర్ యూ? డాడీ ఇంట్లో లేరు, ఆఫీస్కి వెళ్ళినట్టు. నేను నీకోసమే ఫోన్ చేశాను. నా కోసమా? చెప్తాను, ఒకసారి నా దగ్గరకు రా. ఓకే అంకుల్. హాయ్ అంకుల్. రా చిన్న. ఏంటి అంకుల్ అర్జెంటుగా రమ్మన్నారు? మీ నాన్నగారు ఎంత కష్టపడి పైకి వచ్చారో తెలుసుగా. ఛాన్స్ వచ్చినప్పుడల్లా మా అమ్మతో చెప్పిస్తున్నాడు, నేను వింటాం లేదు. ఇప్పుడు మీతో చెప్పిస్తున్నాడా? చిన్న, నేను చెప్పేది సీరియస్, సిల్లీగా తీసుకోకు. సారీ అంకుల్. ఏమైంది? 30 ఏళ్లుగా రాజేంద్ర ఎక్కిన ప్రతి మెట్టికి సాక్ష్యం నేను. వాడితో పోలిస్తే మేమేం సాధించావని మా ఫ్రెండ్స్ అందరమే సిగ్గుపడుతుండేవాళ్ళం. మాకు తెలిసి వాడికి తెలియని పదం ఒక్కటే, రెస్ట్. భవిష్యత్తు కోసం నిద్రాహారాలు మాని కష్టపడి ఈ స్థితికి వచ్చాడు. కానీ ఇక మీదట వాడికి కావాల్సిందే రెస్ట్. డాడీకి ఏమైంది అంకుల్? ఏమీ కాకూడదని నిన్ను ఇక్కడికి పిలిచి చెప్తున్నాను. నిన్నేదో టెన్షన్లో నా క్లినిక్కి వచ్చాడు. టెస్టులు చేశాను. హీజ్ ఇన్ డేంజర్. అంకుల్? అవును చిన్న, తన రక్తనాళాలు చాలా వీక్గా ఉన్నాయి. ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఏమాత్రం స్టెయిన్ కలిగినా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ఈ విషయం వాడికి కూడా తెలియదు. ఏదో జనరల్ వీక్నెస్ లేని చెప్పి పంపాను. ఇప్పుడు నిన్నే పిలిపించేందుకు చెప్తున్నాను అంటే, ఒక్క నిన్ను తప్ప మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తను చాలా సున్నితంగా పెంచాడు. నువ్వు మీ తాతయ్య దగ్గర రఫ్గా పెరిగావు. నీకుండే చాలా గట్టిది. ఇంకో విషయం చిన్న, తను బిజినెస్ తర్వాత ఎక్కువగా ఆలోచించేది నీ గురించి. నీ భవిష్యత్తు ఏమవుతుందా, నువ్వేమైపోతావా అని ఎప్పుడూ టెన్షన్ ఫీల్ అవుతుంటాడు. తనతో ఎక్కువ వాదులాడేది నువ్వే. చూడు, నీ కారణంగా తన పరిస్థితి చేయదాటిపోకూడదు. చిన్నవాడివే. అంకుల్, మా నాన్నంటే నాకు ప్రాణం. ఈ ప్రపంచంలో అందరికంటే, మా అమ్మ కంటే కూడా నాకు మా నాన్నంటేనే ఎక్కువ ఇష్టం. ఏదో సరదాగా ఆర్గ్యూ చేస్తాను కానీ ఐ రియల్లీ లవ్ హిమ్ అంకుల్. నా కారణంగా ఏ ప్రాబ్లం రాదు. ఏ కారణంగా ప్రాబ్లం వచ్చినా నేను సాల్వ్ చేస్తాను అంకుల్. కానీ ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పద్దు ప్లీజ్. ఇందుకే నీతో చెప్పాను. నీ మీద నాకు నమ్మకం ఉంది చిన్న. ఆల్ ది బెస్ట్. అమ్మా, స్వీట్ తీసుకో. ఏంట్రా విశేషం? వాటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నా. నాన్నగారు రమ్మన్నారా? ఇవి తీసుకెళ్ళి నువ్వు రికమెండ్ చేస్తే నేను రమ్మంటారు. నేనా? అవునమ్మా, ప్లీజ్ అమ్మా, నువ్వు స్వీట్ తీసుకెళ్ళిస్తే అమ్మా. ప్లీజ్ ఒక్కటమ్మా. ఆపండి, ఏం పర్లేదమ్మా, ఆపండి, ప్లీజ్ అమ్మా. నేను ఒక్కటి తింటే ఏం కాదమ్మా, నాకోసం అమ్మా, ప్లీజ్ అమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. ఏమండి, స్వీట్ తీసుకోండి. ఏమిటే స్వీటు? నువ్వు నాకు ఈ ఒక్క రోజుకి ఒకసారి తీసుకోండి. తినాల్సిన టైమే. తినండి. బాగుంది కదా? ఏమిటే విశేషం? ఏం లేదండి, మన చిన్న ఈ రోజు నుంచి మీతో ఆఫీస్కి వస్తానంటున్నాడు. ఆ సంతోషంలో సడన్ గా వాడికి ఆఫీస్ మీద ప్రేమ పుట్టిందేంటి? అయినా అక్కడికి వచ్చి వాడు ఏం చేస్తాడు? వాడిది మీలా కష్టపడే మనస్తత్వం అండి. ఒక్కసారి పనిచ్చి చూడండి, వాడి సత్తా ఏమిటో మీకు తెలుస్తుంది. వాడికి పనిస్తే నాకు పని ఉండదు అక్కడ. చూసారా ఏం చక్కగా మీకు రెస్ట్ దొరుకుతుంది. రెస్ట్ కాదు, ముష్టి కూడా దొరకదు. చూడు లక్ష్మి, నేను జీవితంలో కష్టపడి పైకొచ్చింది నా భార్య బిడ్డల కోసమే. కానీ ఈ రోజు నా మీద కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. బాధ్యత తెలియని నెత్తి మీద బరువు పెడితే మన పరువు అయిపోతుంది. ఇలాంటి ఆలోచన మానుకోమని చెప్పండి. సార్, మనం ఈ బిజినెస్ పెడితే హలో శంకర్, బోనాల శంకర్. ఏ రాజేంద్ర, గా రఘునాథ్ ప్రపోజ్ చేసే బీడీ చుట్టా సిగరెట్ దందాలన్నీ నాయే. ఘాటన్నిటినీ నీ బిజినెస్ లో కలుపుకోవాలి. కావాలంటే వచ్చే లాభాల్లో కాస్త ఎక్కువ తీసుకో. నీతి న్యాయమనిగా దందాలన్నీ బంద్ చేయాలని చూసావనుకో, నిన్నే కాదు నీ పెళ్ళాం బిడ్డల్ని కాంతాన్ మొత్తాన్ని కథం చేస్తా. తెలుసుగా, శంకర్, బోనాల శంకర్. ఏమిటండి అలా ఉన్నారు? రఘునాథ్ బోనాల్ శంకర్తో ఫోన్ చేయించాడు. మన కథంతో సంబంధం ఏంటండి? జనాలకి హాని చేసే వ్యాపారాలు నేను ఎప్పుడు చేయలేదు. రఘునాథ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రలోభ పెట్టి అది చెయ్యాలని నా మీద ప్రెషర్ తెస్తున్నాడు.
హలో ఎస్టీఎంటీ డైరెక్టర్ చంద్రశేఖర. అవును. ఏంటన్నా జనాల ఆరోగ్యంతో వ్యాపారం చేద్దామని తెగ సంబరపడుతున్నావంట. ఎవరో గణపతి ఏ గుళ్ళో ఇచ్చాయా? శ్రీశైలం. శ్రీశైలం శివుడు ఉంటాడు కానీ గణపతి ఉండడే. హ, ఆయన గుళ్ళో ఉంటాడు, నేను అడవిలో ఉంటాను. అన్నలా బాగానే గుర్తుపట్టావు. చూడన్నా, ఈ టొబాకో బిజినెస్ స్టార్ట్ చేసావనుకో, గుండు డైరెక్ట్ గా గుండెల్లో దిగిపోద్ది. మీరు గణపతే. సారీ సార్, మీరు ప్రపోజ్ చేసిన టొబాకో ప్రోడక్ట్స్కి మా మద్దతు వెనక్కి తీసుకుంటున్నాం. మొన్న మీరే కదా అందరూ ఒప్పుకున్నారు. నిన్నంతా ఆలోచించాను సార్, ఎందుకో అంతరాత్మ ఒప్పుకోవటం లేదు సార్. ఇంత సడన్ గా ఒపీనియన్ చేంజ్ చేసుకుంటారా? శ్రీశైలం మల్లికార్జున స్వామి రాత్రి కల్లోకి వచ్చి ఈ బిజినెస్ వద్దన్నాడు సార్. ఆయన మాట అన్నా నాకు చాలా గురి సార్, అందుకే నేను డ్రాప్ అయిపోదాం అనుకున్నాను. ఇట్టో నాకు కూడా అలా జరిగింది సార్. రాత్రి భద్రాచల రామయ్య కల్లో కనిపించి అదే చెప్పాడు. దేవుడు వద్దన్న బిజినెస్ చేయడానికి మనవెవరం సార్? వాట్ ద హెల్ ఆర్ యూ టాకింగ్? పిచ్చి పిచ్చి బొమ్మలు చూసి కొంతమంది, దేవుడు కల్లోకొచ్చారని కొందరు. ఇది మనీ, డబ్బుతా మీకు? డబ్బుదేం సార్, ఇవాళ కాదు రేపు సంపాదించుకుంటాం. ఆ ప్రాణాలు పోతే తాగలమా? అదే ప్రజల ఆరోగ్యం పోతే తాగలమా? కొంచెం లేట్ అయినా మంచి నిర్ణయం తీసుకున్నారు. గుడ్. బ్యాడ్. మీరొకరిద్దరు కాదని చెప్తే సరిపోతుందా? దీనికి మెజారిటీ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఒపీనియన్ కావాలి. చూడండి, మెజారిటీ. మీ ఒక్కరికి తప్ప ఆ బిజినెస్ చేయటం ఇక్కడ ఎవరికి ఇష్టం లేదు. మా ఓటు రాజేంద్ర గారికి. చూడు మిస్టర్ రఘునాథ్, 10 మందిని కాదని మీరేం చేయలేరు. మీ మీద గౌరవంతో మీకు 15 రోజులు టైం ఇస్తున్నాను. మీ నిర్ణయం మార్చుకోండి. ఆల్ ది బెస్ట్. బిజినెస్ లన్నీ నాయని ఎరుకుండి కూడా మీరు నాకు సపోర్ట్ ఇయ్యలేదంటే దేవుడు మీకు ఆయుషంకి ఇయనట్టే లెక్క. ఇంట్లో చెప్పొచ్చినారా? సార్ ముందు మీకు భయపడే ఓకే అన్నాం సార్, కానీ లాస్ట్ మినిట్ లో నక్సలైట్ ఫోన్ చేసి బెదిరించేసరికి నడివింట్లో అన్నలు ఎందుకు వచ్చిండ్రా? కథలెన్నీకి నేనేమన్నా పోరగాడినా? నేను చెప్పేది నిజం సార్. అమ్మతోడు మీ అమ్మ బతికుందిరా? 10 సంవత్సరాల క్రితమే చనిపోయింది సార్. సచ్చినోళ్ళ మీద ఒట్లేస్తావు, నిజమని చెప్తావు, నన్ను నమ్మమంటావు. నర్సింగ్ సార్, 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 ఇన్ని అమ్మతానికి పంపి. సార్ ఆగండి, వాళ్ళు చెప్పేది నిజం. రఘునాథ్, నీకు తెలుసు మెంటల్ గాడిని. నాకు సెంటిమెంట్లు లేవు. నా దందాల్లో కిరికిరి చేస్తే ఏమవుతుందో నీ కెరికినే కదా. శంకర్ గారు, ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. మీకంటే ఎక్కువగా నేను ఫీల్ అవుతున్నా. 24 అవర్స్ టైం ఇవ్వండి, ఈ మ్యాటర్ నేను సెటిల్ చేస్తాను. దానికి అంత టైం ఎందుకు? ఇలాంటి మ్యాటర్స్ ఇమ్మీడియట్గా సెటిల్ చేయాలి, లేకపోతే దేవుడు కోపం వస్తుంది. రోయ్, ఈ 5 lakhs తీసుకెళ్లి క్యాష్ చేయించి ఉండిలో వేయించారా? సరే నాన్న. అవును, అమ్మాయి నువ్వు లాస్ట్ మంత్ యూరోప్ ట్రిప్ ప్లాన్ చేశారు, ఏమైంది? అంటే ఈ టెన్షన్స్ లో ఎందుకని. ఇంకా టెన్షన్ ఏంట్రా? అంతా హ్యాపీ. ఏమన్నా మేడం గారు, తొందరగా జ్యూస్ ఇవ్వండి. ఇంత లేట్ దానికి? ఏమిటండి అంత హుషారుగా ఉన్నారు? ఏం లేదు లక్ష్మి, పొల్యూట్ అవుతుంది అనుకున్న మన వ్యాపారం దేవుడి దేవల పవిత్రంగానే ఉంది. అందుకే దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుందామని. అంతకంటే ముందు థ్యాంక్స్ చెప్పాల్సింది మన చిన్నవాడికి. వాడికా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికి ఫోన్ చేసి బెదిరించింది వాడే. ఇదిగో మీకిలా కోపం వస్తుందనే వాడు చెప్పొద్దన్నాడు. మీరు ఆనందంలో ఉన్నారు కదా అని చెప్పాను. అయినా వాడు చేసింది మన మంచికే కదండి. చూడండి, ఎరా ఫోన్ చేసి బెదిరించావా? తప్పు కదా. డాడీ బతిమాలతో చెప్పారు, విన్నారా వాళ్ళు? ఆయన మంచితనాన్ని చేతకంతనంగా తీసుకున్నారు కాబట్టి నాకు చేతనైంది నేను చేశాను. లయన్ రాజేంద్ర అంటేనే నిజాయితీ, నమ్మకం. ఆ నమ్మకాన్ని నమ్మకానికి పెట్టారు. చూస్తూ ఊరుకోమంటావా? డాడీ, నా తప్పు ఒప్ప నాకు తెలియదు. మీరు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోలేను. నేను మీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను. నేను చేసిన తప్పు అనిపిస్తే నాకే పనిష్మెంట్ ఇచ్చినా ఓకే.
తప్పు నీది కాదురా చిన్న, నాది. ఇన్నాళ్ళు నీలో ఆకతాయితనం చూశాను కానీ ఇంత ఆలోచన ఉందనుకోలేదు. తాతయ్యని ఫాలో అవుతున్నావంటే ఏమిటో అనుకున్నాను. మా నాన్న ఒక మాట అంటుండేవాడు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని. అలాంటి ఎదవలకి ఇలాగే బుద్ధి చెప్పాలి. ఐ అప్రిషియేట్ మై బాయ్. నాన్న, రఘునాథ్ గారి ఫోన్. కట్ చేయి, మనమే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడదాం. ఏం బావగారు, బయటికి బయలుదేరుతున్నారా? ఏ మీరు చేసిన పనికి భయపడి నేను ఇంట్లోనే కూర్చుంటాననుకున్నారా? బావగారు, మీరు ఆవేశంలో ఉన్నారు. లేదు, నేను అమాయకంగా ఉన్నాను, మీరు తెలివితేటలతో ఉన్నారు. అందుకేగా ఈ డ్రామాలు. జరిగింది వివరంగా చెప్పడానికే డైరెక్ట్గా వచ్చాను. కాదు, మీరు చేసిన చీటింగ్ సమర్థించుకోవడానికే ఇక్కడికొచ్చారు. చూడండి, చిన్న వెళ్ళిన దారి తప్పేమో కానీ వాడు చేసింది కరెక్ట్ అని నా ఫీలింగ్. హా, మీకు ఫేవర్గా చేశాడు కాబట్టి అది తప్పు కాదు. నన్ను బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అందరి ముందు ఇన్సల్ట్ చేశాడు కదా, అది కూడా తప్పు కాదు. బిజినెస్లో నన్ను ఎదిరించలేక రిలేషన్షిప్ అడ్డం పెట్టుకొని వెన్నుపోటు పొడిచారు, అది తప్పు కాదు. మిస్టర్ రఘునాథ్, ఇప్పుడు ఏం చెప్పినా మీరు అర్థం చేసుకునే పరిస్థితులు లేరు. వద్దు, ఇంకేం చెప్పొద్దు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? నువ్వు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ముందు సారీ చెప్పు. ఈ బిజినెస్ కంటిన్యూ చేస్తేనే ఏదైనా, లేదంటే నాకు నీకు ఏ రిలేషన్షిప్ లేదు, కట్ చేసుకుందాం. ఓకే, అంత అదృష్టం మీకు లేకపోతే నేను మాత్రం ఏం చేయగలను? అలాగే కట్ చేసుకోండి. ఓకే, మనం అంతకు ముందులాగే ఇప్పుడు రైఫల్స్. ఇక నీతో మాటలు అనవసరం, బయటికి పోరా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏంటి నాన్న, ఆయన ఏదో ఆవేశంలో రా అంటే మన ఒంటికైనా బొక్కలు పడినాయా? ఈ మ్యాచ్ కాదనుకుంటే మనకి ఎన్ని కోట్లు నష్టం. Shut up! ఇదే మాట నా చిన్న కొడుకు ముందనుంటే వాడి గొంతులోంచి సౌండ్ వచ్చేలాగా వాడి తల తీసి నా కాళ్ళ ముందు పెట్టేవాడు. వాడా నా కొడుకంటే? వాడు రేయ్! నా కొడుకు చేయాల్సిన పని ఇప్పుడు నేను చేయాల్సి ఉంటుంది. మర్యాదగా బయటికి వెళ్ళకపోతే కాలర్ పట్టు. చేతులు దురదగా ఉంటే ఆయన కాళ్ళు పట్టుకో. కాలర్ జోలికొచ్చావో ఇలాంటి సంస్కారం లేని వాళ్ళతో మనకే సంబంధం వద్దు. ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుందాం. ఈ పెళ్లి చేసుకోమని నేనే నేను బలవంతం చేశాను. ఇప్పుడు నేనే వద్దంటున్నాను. మీ ఇష్టం డాడీ. ఇంతకంటే గొప్ప సంబంధం తెచ్చి నీకు పెళ్లి చేస్తాను. పదా. ఏ సునంద, వాళ్లకు మనకు ఇంకే సంబంధం లేదు. మ్యాచ్ క్యాన్సల్. అది కాదు డాడీ. నో డాడీ, మర్చిపో, అంతే. ఏ రఘునాథ్, నీకిచ్చిన టైం అయిపోయింది. నువ్వేం డిసైడ్ చేసినావో చెప్తే నేనేం డిసైడ్ చేయాలో చేస్తా. ఆ రాజేంద్ర ఫ్యామిలీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. ఇక్కడున్నారా? బోనాల్ శంకర్ కొడుకు కోమా నుంచి బయటకు వచ్చారా? వాడిని కోమాలోంచి బయటికి నేనే రప్పించాను. నువ్వా? కోమాలకు పంపించేది నువ్వే, బయటికి తీసుకొచ్చేది నువ్వే. అసలు నీ బుర్రలో ఏముందో మాకు అర్థమైతే అవట్లేదురా. రే, వాడికి లింకు లేని పొలిటీషియన్ లేడు, వాడికి తెలియని మాఫియా లీడర్ లేడు. వాడు తలుచుకుంటే నిన్ను. బీ కూల్. ఏంది బేటా గెట్లుండవు? బాపు, నన్ను కొట్టి కోమాలో పంపినోడ నెత్తురుతో అభిషేకం చేస్తావు అనుకున్నా. నీ నెత్తురుతో బొట్టు పెడతావా? గాడెవడో తెలియకుండానే బేటా గమ్మునుండాను. చెప్పు, నా కొడుకును కొట్టిన నా కొండెవడో చెప్పు. లాయన్ రాజేందర్ కొడుకు జగన్. And for more videos,
Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.